This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు మనం వచ్చి నిన్నటి డాకర్ ఫైల్ కంటిన్యూషన్ చూద్దామండి. వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ వీ హ్యావ్. సో నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు ఏమేమి చూసాము యాక్చువల్గా. మనం స్టార్టింగ్ విత్ ఫ్రమ్ చూసాము, ఆ తర్వాత రన్ చూసాము, కాపీ అన్నాము, ఐ థింక్ లేబుల్ చూసాము, ఆ తర్వాత రన్ అన్నాము, ఆ తర్వాత కాపీ, యాడ్, ఆ తర్వాత సిఎండి, ఎంట్రీ పాయింట్, ఆ తర్వాత ఎక్స్పోజ్ చూసాము. సో ఇలా ఇంకా వర్క్ డైరెక్టరీ కూడా చూసాము. వర్క్ డైరెక్టరీ ఈ రోజు వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ మనకు వచ్చి ఇవి కాకుండా ఇంకా మనకి యూజర్ అని చెప్పి ఉంది, అది చూడాలి యాక్చువల్ గా. ఆర్గ్యుమెంట్స్ చూసుకోవాలా, ఈఎన్వి ఉంది చూసుకోవాలి. యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్స్ ఈఎన్వి రెండు ఒకటే ఆల్మోస్ట్, బట్ చూద్దాం. సో ఆ తర్వాత ఏంటంటే నేను వాడిని కొన్ని ఉన్నాయండి, స్టాప్ సిగ్నల్ అని కొన్ని ఉన్నాయి, ఇవి చూద్దాం యాక్చువల్ గా. సో నేను ఏంటంటే రెఫరెన్స్కి వెళ్తాను యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డాకర్ ఫైల్ రెఫరెన్స్ వెళ్తాను. సో ఇక్కడికి వెళ్ళాం. రైట్ సైడ్ లో మనకి ఇంకేమున్నాయి నేను చేయాల్సింది యాక్చువల్ గా. ఈఎన్వి ఉంది, అది చూద్దాం. యాక్చువల్ ఫస్ట్ యూజర్ చూద్దాం అండి. వాల్యూమ్స్ కూడా ఉంది, కావాలంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు వాల్యూమ్స్ కూడా కావాలనుకోండి, ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలంటే వాల్యూమ్ కూడా చూడొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, హైరార్కికల్ గా, సో యూజర్ తర్వాత వాల్యూమ్ చూద్దాము. ఇంకేమున్నాయి, స్టాప్ సిగ్నల్, హెల్త్ చెక్ తర్వాత తెలుస్తుందిలేండి యాక్చువల్ గా. సో ఈ షెల్ ఎక్కువ వాడలేదండి నేను యాక్చువల్ గా. సో థింక్ దీస్ ఆర్ ఈ స్టాప్ సిగ్నల్, హెల్త్ చెక్ చూద్దాము. సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజర్ చూడాలండి. ఏంటి యూజర్ యాక్చువల్ గా? ఓకే, వాట్ ఈస్ ద పర్పస్? సో మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, సో లెట్ మీ లాగిన్ టు ద సర్వర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ హోస్ట్ ఇక్కడ ఉంది, దీన్ని కంప్లీట్ గా కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఇక్కడ వచ్చి ఓపెన్ అందాం. ఓకే, గుడ్. సరే, సో ఇక్కడికి వచ్చి మనం నిన్న చేసింది. ఓకే, ఫస్ట్ నేను డాకర్ ఫైల్కి వెళ్లే ముందు, ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డాకర్ రన్ -rm-dit. ఓకే, నేను ఏం చేస్తానంటే శ్రీహర్షవి యూటిల్స్ అని ఇచ్చాను అనుకోండి, యూటిలిటీస్ అని ఇచ్చాను అనుకోండి, యూటిల్స్ అని కొట్టి, ఓకే, లేకపోతే డైరెక్ట్ గా ఐటీ అని ఇచ్చేస్తాను, డిఐటి అవసరం, మళ్ళీ లోపలికి వెళ్ళాలా, ఇట్లా ఎంటర్ కొట్టాను అనుకోండి. సో మీకు ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు ఆబ్వియస్ గా కంటైనర్ ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇమేజ్ డౌన్లోడ్ అవడంతో పాటు నేను ఏంటంటే కంటైనర్ లోపలికి వెళ్ళాను. సో ఇక్కడ ఒక మేజర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి ఉందండి. సో ఎప్పుడు కూడా మీకు కంటైనర్ కి రూట్ లోపల మీరు యాక్సెస్ ఇవ్వకూడదు. రూట్ లోపల యాక్సెస్ ఇస్తే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి యాక్చువల్ గా. సో కాబట్టి అందుకే మీరు ఏం చేస్తారు, కంటైనర్స్ ని మనం సెక్యూర్ చేసుకోవడానికి మీరు ఏంటంటే నెవర్ అలౌ దెమ్ టు రూట్ అన్నాం. ఓకే, సరే, దీనివల్ల పెద్ద విషయం ఏముంది సార్, రూటే కదా, మనకు పోయేదేముంది యాక్చువల్ గా, మనం చేయొచ్చు కదా, ఇబ్బంది ఏమి లేదు అని మీరు అన్నారు అనుకోండి. ఓకే, సో ఎందుకు యూజర్ ఇవ్వాలో ప్రాక్టికల్ ఎక్స్పోజ్ చేద్దాం, మీకు చూపిస్తాను, ప్రాక్టికల్ ఎక్స్పోజ్ చేసి చూపిస్తాను. సో పని చేద్దాం. ఐటీ ఎన్వైరన్మెంట్ లో అత్యంత ఎస్పెషల్గా క్లౌడ్ లో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ అండి. అత్యంతగా పట్టించుకుంది ఏంటంటే సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అదే, కానీ ఎక్కువ మంది దాని జోలికి పోరు అనమాట. భయం, అది ఏంది సెక్యూరిటీ అర్థం కాదు చాలా మందికి, ఎన్క్రిప్షన్లు కానీ ఇవంతా కూడా యాక్చువల్గా. ఓకే, సరే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడికి వచ్చి ఎంకేడిఐఆర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎంకేడిఐఆర్ పాస్వర్డ్స్ అని రూట్ ఫోల్డర్ కింద ఒకటి క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఓకే, సో నేను ఏం చేస్తాను, సిడి పాస్వర్డ్స్ అని ఇచ్చి, సారీ రూట్ కింద, ఓకే, నేనేం చేస్తాను టచ్, ఆర్ నేనేం చేస్తాను ఎకో అని చెప్పి పాస్వర్డ్ ఫైల్ అంటాను. ఓకే,
క్యాట్ పాస్వర్డ్ ఫైల్ అంటే మీరు చూసి ఆ పాస్వర్డ్ ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండొచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మీకు యాక్సెస్ కీస్ సీక్రెట్ కీస్ ఉన్నాయనుకోండి. ఓకే, నేను ఏం చేస్తాను, ఎక్కో అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆర్ సింపుల్ గా బెస్ట్ ఏం చేద్దామంటే లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్ దీని పేరేంటి AWS CLI-Y అన్నాను అనుకోండి. ఇంకేమైంది, ఎందుకు స్టక్ అయింది? ఎందుకు స్టక్ అయింది? హోల్డ్ ఆన్ గైస్, మా ఇంటర్నెట్ వాడు ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు కానీ ఒక్క నిమిషం అండి, డిస్కనెక్ట్ అయింది నాకు ఎందుకు అది. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఎనీ మూమెంట్. యా, ఓకే ఓకే, AWS CLI-Y అంటాను. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే IAMకి వెళ్దాం. IAMకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూజర్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి క్రియేట్ యాక్సెస్ కీ అని చెప్పి ఓకే AWS కాన్ఫిగర్ అంటాను. కాన్ఫిగర్ అని చెప్పి యాక్సెస్ కీ సీక్రెట్ కీ. ఓకే గుడ్. సో నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఓకే AWS S3 AWS ఓకే AWS ECR ఏదో ఒకటి అన్నాను అనుకోండి బేసిక్గా. సో నాకు వస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఒక పని చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి ఈ యూజర్కి క్లోజ్ చేసి పర్మిషన్ ఏం చేస్తానంటే పర్మిషన్ వచ్చి S3 పర్మిషన్ ఇస్తాను బేసిక్గా. ఓకే, సో యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి అలా అయితే EC2 రీడ్ అంటాను. EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే నేను ఆబ్వియస్గా AWS EC2 డిస్క్రైబ్ DCSC డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అన్నాను అనుకోండి. మీకు ఇన్స్టెన్సెస్ అంతా ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్గా. ఓకే, ఇన్స్టెన్సెస్ యాక్చువల్గా JQ అన్నాను అనుకోండి, సారీ JQ ఉండదు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి JQ అంటే మీకు ఏంటంటే కొంచెం క్లియర్గా నీట్గా వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే ఫైన్, ఐమ్ హ్యాపీ ఫర్ దట్ వన్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ యాక్చువల్గా నేను డూప్లికేట్ సెషన్ చేస్తాను. డూప్లికేట్ సెషన్ చేశాను అనుకోండి. సో ఇమాజిన్ ఉబుంటు యూజరే ఉన్నాడు అనుకోండి, AWS S3 బేసిక్గా LS అందాం యాక్చువల్గా. ఇదేమంటుంది మీకు, నాకు క్రెడెన్షియల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ క్రెడెన్షియల్స్ లేవు అనమాట. నేను AWS S3 LS చేయాలంటే నాకు ఒప్పుకోదనమాట. నేనేం చేస్తానంటే ఉబుంటు యూజర్కి నేను డాకర్ రన్ చేసిన పని చేయదు. డాకర్ PS అన్నాను అనుకోండి, అతనికి యాక్సెస్ ఉండదు. నేనేం చేస్తానంటే మన ఉబుంటుకి యాక్సెస్ ఇవ్వాలంటే యూజర్ mod -AG అని చెప్పి డాకర్ అనే యూజర్కి ఉబుంటు పర్మిషన్ ఇస్తాను. ఓకే, డాకర్ అనే యూజర్కి ఉబుంటు పర్మిషన్ ఇస్తాను. సర్వీస్ డాకర్ రీస్టార్ట్ అన్నాను అనుకోండి. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. ఐ థింక్ డాకర్ రీలోడ్ చేయాలి యాక్చువల్గా. డాకర్ అంటే సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే
డాకర్ డీమన్ ని రీలోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా రీస్టార్ట్ డాకర్ అన్నాను అనుకోండి. అలా చేసినప్పుడు దీనికి ఇది రావాలి యాక్చువల్గా. ఓకే, సో ఇది ఎందుకు యాక్సెస్ డాకర్ అనే యూజర్ కి ఉబుంటుకి యాక్సెస్ ఇచ్చేసాం, ఇంకేం అవసరం లేదండి, రావాలి యాక్చువల్గా. ఓకే, డాకర్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్. అయితే ఒకసారి మర్చిపోయాను, డూప్లికేట్ చేద్దాం. ఒకసారి డూప్లికేట్ సెషన్ అని చెప్పి దీన్ని క్లోజ్ చేద్దాం. ఆగండి, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినాక పని చేయాలి. ఓకే, డాకర్ పిఎస్ అంటే ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే గుడ్, అంటే నేను లాగౌట్ చేసి లాగిన్ చేయాలి, అందుకని. ఓకే, క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చి AWS S3 LS అని టైప్ చేస్తే, సారీ S3 కాదు, AWS EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అంటే నాకు పని చేయట్లేదు. సో కానీ నాకు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలా, బట్ నాకు నా దగ్గర లేదనమాట. కానీ నాకు తెలుసు రూట్ వచ్చి రూట్ దగ్గర ఉంది అని నాకు తెలుసు. యాక్చువల్గా రూట్ లో వచ్చి నేను ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PWD అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ cat.aws క్రెడెన్షియల్స్ ఫైల్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫైల్ నేను రీడ్ చేయాలండి. అంటే సో క్యాట్ నేనేం చేయొచ్చు, రూట్ AWS మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చారు అనుకోండి, సో ఇలా ఇవ్వచ్చు. సారీ, ఇంకేమైంది, రూట్ సారీ క్రెడెన్షియల్స్ అని ఇచ్చాను అనుకోండి, మీ ఇక్కడ ఉంది ఈ ఫైల్ నేను రీడ్ చేయాలా. కానీ మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు ubuntu నుంచి ట్రై చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా మీకు వచ్చేది పర్మిషన్ లేదండి. ఇప్పుడు నేను ఈ ఫైల్స్ ని ఏ విధంగా అన్ఆథరైజ్డ్ గా తీసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ నాకు డాకర్ రన్ అంటాను. అంటే నేను డాకర్ రన్ అంటే బేసిక్గా నాకు ఉందన్నమాట. సో డాకర్ అంటే నాకు పర్మిషన్ ఉంది. డాకర్ రన్ -rm -dat అని ఇచ్చి, ఓకే ఇక్కడ -v అని ఇచ్చి, ఓకే సో నేనేం చేస్తాను, స్లాష్ సేమ్ ఇది ఇస్తాను. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి /root దీన్ని తీసుకు దేన్ని యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చి /temp ఫైల్ అని ఇచ్చి, ఓకే సో నేను ఏం చేస్తాను యాక్చువల్, లేదంటే ఫోల్డర్ మొత్తాన్ని ఇవ్వచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, /aws ఫోల్డర్ తీసుకొచ్చి AWS అనే ఫోల్డర్ కి మౌంట్ చేస్తాను. మౌంట్ చేసి తర్వాత ఏమంటాను, శ్రీహర్షవి ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు క్రియేట్ అయింది కదా. సో నేను ఏం చేస్తాను, డాకర్ PS అంటే రన్ అవుతుంది, నేను డాకర్ exec -it అని చెప్పి మన ఇది వచ్చి నేను ls.tmp అంటే మీకు ఏమొస్తుంది, AWS వచ్చిందా, దాని లోపల AWS వెళ్తాను, దాని లోపల క్రెడెన్షియల్స్ ఫైలు, దాని లోపలికి వచ్చి వచ్చేసిందా. సో నేను ఏం చేశాను, నాకు డైరెక్ట్ గా ఫైల్ ని రీడ్ చేయడానికి ఆప్షన్ లేదు, అవునా. సో నేను వచ్చి డైరెక్ట్ గా రీడ్ చేయలేకపోయాను క్యాట్ అని చెప్పి. మీరు చూసినట్లయితే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి నేను క్యాట్ చేస్తే నాకు డైరెక్ట్ గా యాక్సెస్ లేదు. ఓకే, సో కానీ నేనేం చేశాను, ఒక కంటైనర్ రన్ చేశాను, కంటైనర్ రూట్ క్రెడెన్షియల్స్ తో రన్ చేశాను. ఎప్పుడైతే కంటైనర్ రూట్ వచ్చిందో అండర్లైయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రూట్ క్రెడెన్షియల్స్ వస్తుంది. ఓకే, అదే ప్రాబ్లం. ఎంటర్ కొట్టాను అనుకోండి, వచ్చింది చూడండి యాక్సెస్ కి. దీన్ని ఏమంటారు యాక్చువల్ గా, దీన్ని బిగ్ సెక్యూరిటీ బ్రీచ్ అంటారండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ వెళ్ళి వన్ టైప్ ఆఫ్ హ్యాకింగ్ అనుకోండి బేసిక్ గా. ఓకేనా, ఎందుకంటే మీకు లూప్ హోల్స్ తెలుసు అనమాట. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను లిటరల్ గా ఏదైనా చేయొచ్చుగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటాబేస్ ఫైల్ ఉంటే దాన్ని కాపీ చేసుకొని వేరే దగ్గర ఇంపోర్ట్ చేసుకొని ఏదైనా చేయొచ్చు లిటరల్ గా. సో కాబట్టి కంటైనర్ కానీ రూట్ పర్మిషన్ ఇచ్చారంటే దట్ మీన్స్, అంటే రూట్ లెవెల్ తో లాగిన్ అయ్యారంటే దట్ మీన్స్ అండర్లయింగ్ హార్డ్వేర్ అండ్ అండర్లయింగ్ మిషన్ కూడా మీకు రూట్ పర్మిషన్ వస్తుంది. సో మీకు కావాల్సిన ఏ వాల్యూమ్ అని అటాచ్ చేసుకొని డేటా స్టీల్ చేయొచ్చు. దిస్ ఈస్ ఎ సెక్యూరిటీ బ్రీచ్. ఓకే,
సో మీరు ఇంటర్వ్యూకి వచ్చారు అనుకోండి, నేను మాట్లాడతా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు అసలు కంటైనర్ సెక్యూరిటీ ఏ విధంగా రూట్ క్రెడెన్షియల్స్ రూట్ కూడా అడగనండి, ఎలా సెక్యూరిటీ డేటా ఎలా సెక్యూర్ చేసుకుంటాను అడిగారు అనుకోండి, వన్ ఆఫ్ ద ఐటమ్ మీరు ఏం చెప్పాలంటే కంపల్సరీగా ఓకే మనం యూజర్ వాడాలా, ఇలాగొచ్చి రూట్ క్రెడెన్షియల్స్ ఎప్పుడు కూడా వాడకూడదు. ఓకే, సో దాన్ని ఏం చేస్తాను ఇప్పుడు నేను మీకు, ఇక్కడికి వచ్చి మన డాకర్ ఫైల్ ఉంది కదా, మనం ఒక డాకర్ ఫైల్ లో పని చేస్తున్నాం కదా, సో అందుకని నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఓకే ఈ ఇండెక్స్ అంతా అవసరం లేదులేండి. సో సో బేసిక్గా నేను ఏమంటాను, ఈ యాడ్ అవసరం లేదు, వర్క్ డిఐఆర్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను మై యాప్ అని ఇస్తాను. ఓకే, మై యాప్ అని ఇచ్చి, సో తర్వాత మనం ఏం చేస్తాం యాక్చువల్గా ఇక్కడికి వచ్చి, అందుకే ఇక్కడ మీరు యూజర్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. ఒక యూజర్ క్రియేట్ చేసి అండ్ దెన్ మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే హోల్డ్ ఆన్, ఇక్కడికి వచ్చి డాకర్ ఫైల్ యూజర్ ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం యూజర్ కూడా క్రియేట్ చేయాలి యాక్చువల్గా, యూజర్ క్రియేట్ చేసి మనం యూజ్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో యూజర్ క్రియేట్ చేయడానికి వీడు ఆప్షన్ ఇచ్చి ఉంటాడు, ఏమని మూవ్ డాకర్ ఫైల్ కాదు, ఓకే డాకర్ ఫ్రమ్ యూజర్ యాడ్ కూడా ఉండాలి యాక్చువల్గా. సో కింద చూద్దాం, యా సో ఇక్కడ ఏంటి యాక్చువల్గా మీరు చూసారు అనుకోండి, ఓకే డాకర్ ఫైల్లో యూజర్ అని ఇచ్చాడు, యూజర్ నుంచి మీరు రన్ చేయొచ్చు అనమాట, రన్ గ్రూప్ యాడ్ -r పోస్ట్గ్రెస్ అండ్ యూజర్ యాడ్ అని చెప్పి ఒక యూజర్ యాడ్ చేయొచ్చు అనమాట. యూజర్ యాడ్ చేసి ఆ యూజర్ ని మనం కిందకి వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు వర్క్ డైరెక్టర్, ఆ తర్వాత లాస్ట్ లో ఇచ్చినప్పుడు యూజర్ ఇస్తాడు అనమాట యాక్చువల్గా. సో Ctrl+F, ఓకే రన్నింగ్ ఏ కంటైనర్ విత్ ఏ నాన్ రూట్ యూజర్ బేసికలీ. సో కిందకు వస్తే ఇతను ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాడు. ఓకే ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేయడం యాక్చువల్లీ ఇప్పుడు అవసరం లేదండి అది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, నాకు డాకర్ ఫైల్లో నాకు ఇచ్చేయండి గ్రూప్ యాడ్ అని చెప్పి యూజర్ యాడ్ -r ఇది యాడ్ చేస్తాను యాక్చువల్గా. సో అంటే ఏంది, డాకర్ ఫైల్లో రన్ అని ఇచ్చి, ఓకే ఇక్కడ రన్ కింద నేనేం చేస్తాను మళ్ళీ ఇది ఇచ్చి, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను యూజర్ యాడ్ అంటాను, యూజర్ యాడ్ అని చెప్పి, సో -m అనుకుంటాను దీనికోసం ఇచ్చి, అంటే ఒక హోమ్ డైరెక్టరీ కూడా ఇవ్వాలి అని చెప్పి, సో యూజర్ యాడ్ -m అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే టెస్ట్ యూజర్ అంటానండి, అంటే ఒక యూజర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా. ఓకే సో కావాలంటే దాన్ని ఇంకో గ్రూప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ యూజర్ యాడ్ ఈస్ ఫైన్ అనమాట. యూజర్ యాడ్ ఈ విధంగా ఇచ్చి మనం యూజ్ చేసుకుంటాం. సరే, సో ఈ విధంగా మనకి కరెక్ట్ అయిన రన్ యూజర్ యాడ్ వచ్చేసింది యాక్చువల్గా. తర్వాత మనం ఏం చేస్తామంటే, తర్వాత మీకు మనం కావాలంటే స్క్రిప్ట్స్ కూడా రన్ చేయొచ్చు అండి ఇక్కడ. ఓకే కాపీ రన్ చేసి స్క్రిప్ట్స్ కూడా రన్ చేయొచ్చు, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డాకర్ ఎంట్రీ పాయింట్ .sh అని ఇచ్చాడు, సో దాంట్లో ఏమైనా పెట్టి మనం చేయొచ్చు, స్క్రిప్ట్స్ కూడా కాపీ చేసుకోవాలంటే ప్రస్తుతానికి అవసరం లేదు. సో మనకి ఏంటంటే మనం యూజర్స్ చెక్ చేస్తున్నాం అనమాట. తర్వాత నేను ఏం చేస్తాను, Nginx అంతా ఇన్స్టాల్ అయిపోయినాక ఇక్కడికి వచ్చి మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి, మీరు ఇందాక చేశారు కదా -d అని పాత్ ఇచ్చారు, అంటే ఆ పాత్ తీసుకుందా డాకర్ కంటైనర్, నాకు అర్థం కాలేదు అది. మీరు వాల్యూమ్స్ ల్యాబ్ ప్రాక్టీస్ చేశారా ఫస్ట్? ఇంకా చేయలేదు కదా, ముందు చేయండి అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ లో ఆల్రెడీ చెప్పున్నాను మీకు, వాల్యూమ్స్ ఎలా -v అంటే ఏంటండి, వాల్యూమ్ మౌంట్ చేయడం యాజ్ వెల్ as పాత్ మౌంట్ చేయడం, నేను ఆల్రెడీ చూపించాను మీకు. ఓకే సో మీరు ఫస్ట్ వాల్యూమ్స్ ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు అర్థం అవుతుంది. నౌ సరే, సో ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా, ఇదంతా రన్ చేసి మనకి Nginx స్టార్ట్ చేస్తుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే ఈ Nginx స్టార్ట్ చేస్తుంది. సో అయితే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, నేను సో యూజర్ అని ఇవ్వచ్చు అనమాట, యూజర్ అని ఇచ్చి, సో మనకు కావాల్సింది వచ్చి యూజర్ అని చెప్పి, సో ఇక్కడ టెస్ట్ యూజర్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే చూద్దాం ఏమవుతుంది యాక్చువల్గా. ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి నాట్ హియర్ మినిట్, ఓకే
నానో డాకర్ ఫైల్ అనేసి ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేసి సో మనం ఏం చేద్దాం, డాకర్ బిల్డ్ -t శ్రీహర్ష v delete later v1 అన్నాను అనుకోండి అని డాట్ అంటే కరెంట్ ఫోల్డర్. సో ఆబ్వియస్ గా సో ఏమంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ, యూజర్ యాడ్ అని చెప్పి. సారీ, యూజర్ యాడ్ ఇచ్చాను, ఒక్క నిమిషం ఆగండి. యూజర్ ఇవ్వకుండా యూజర్ యాడ్ ఇచ్చి ఉంటాను. నానో ఇలా వస్తుందండి, మీకు క్లోజ్ దిస్. ఓకే, యూజర్ అని ఇచ్చాము. సో ఇది ఏమంటుంది, యాక్చువల్గా మనం రన్ చేసినప్పుడు అన్నోన్ ఇన్స్ట్రక్షన్ యూజర్ యాడ్ mkdir కరెక్ట్ గానే ఉంది. సో హోల్డ్ ఆన్ గైస్. సో రన్ అని చెప్పి, లేకపోతే ఒక పని చేస్తాను, రన్ అని ఇస్తాను. ఎందుకు తీసుకోవట్లేదు, ఓకే రన్ అంటాను. రన్ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇలా ఇస్తాను. ఏమైంది, ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మీకు ఉబుంటూ డౌన్లోడ్ అవుతుంది. సో మీకు అప్డేట్ అవ్వాలన్నీ కూడా. సో మీకు Nginx బిల్డ్ చేస్తున్నామండి. Nginx బిల్డ్ చేసి సో దాని నుంచి మనకు కావాల్సిన యూజర్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలా. సో కెనాట్ క్రియేట్, ఓకే ఏమంటుంది, ఓకే ఇది తప్పు కదా, అటు ఇవ్వాల్సింది ఇటు ఇచ్చానండి. ఎనీవే ఇక్కడ ఓకే నో ప్రాబ్లం. నానో డాకర్ ఫైల్ ఓపెన్ చేసి వర్క్ డైరెక్ట్, ఓకే ఇది తప్పు కదా, ఇది అవసరం లేదు, లాస్ట్ లో అవసరం లేదు అసలు యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్దంటే అది నెక్స్ట్ టైం మనం ఆ కంటైనర్ ని స్టార్ట్ చేసినప్పుడు అది ఏం చేయాలంటే, లాగిన్ చేసినప్పుడు యూజర్ దేంతో లాగిన్ అవ్వాలంటే మనం ఇచ్చిన టెస్ట్ యూజర్ ఉన్నాడు కదా, ఆ యూజర్ తో లాగిన్ అవ్వాలండి. మీరు చూసి క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఇక్కడ శ్రీహర్ష వి డిలీట్ లేటర్ v1 ఉంది. ఓకే, సో ఇంతకు ముందుగా చేసిందే ఇచ్చేద్దాం, ఇంతకు ముందు మనం చేసిందే ఇప్పుడు చేద్దాం మళ్ళీ. ఓకే, ఈసారి మనం ఏం చేస్తాము, ఇంతకు ముందు ఓకే డాకర్ రన్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం కదా, శ్రీహర్ష వి అని చెప్పి నేను ఏం చేస్తానంటే డిలీట్ లేటర్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఓకే, డిలీట్ లేటర్ అని చెప్పి యా. సో ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు ఏం చేసాం మనం, వేరే కంటైనర్ రన్ చేసాం. అప్పుడు ఏంటంటే రూట్ AWS దీనికి చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు వచ్చిందనమాట. సో డాకర్ PS అంటే మీకు రన్ అయింది. సో నేను ఏం చేస్తాను, డాకర్ exec -it ఈ కంటైనర్కి వచ్చి ls ఆర్ ఫస్ట్ ls/temp అంటే మీకు AWS ఉంది. మళ్ళీ ఆ AWS లోపల మళ్ళీ AWS అని ఇచ్చామనుకోండి, క్రెడెన్షియల్స్ ఉంది. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. దిస్ ఇస్ బ్యాడ్ అండి, ఇది రాకూడదు, మీకు రీచ్ అవ్వకూడదు. సో పని చేద్దాం, నేను బ్యాష్ అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందో చెక్ చేద్దాం. బ్యాష్ అని ఇస్తే మీకు రూట్ తో లాగిన్ అవుతుంది. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ యాక్చువల్గా, మీకు ఇది ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ మనకి ఏం రావాలా, మనం కంటైనర్ దేంతో క్రియేట్ చేసాం, యాక్చువల్గా ఈ టెస్ట్ యూజర్ తో వచ్చి ఉండాలి. టెస్ట్ యూజర్ ఇచ్చాం కాబట్టి మీరు కంటైనర్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా టెస్ట్ యూజర్ అని వచ్చి ఉండాలన్నమాట. అది రాలేదు అంటే ఎక్కడో తప్పు జరిగింది. సో నేనేం వర్క్ యాప్ ఓకే యూజర్ టెస్ట్ యూజర్ ఫైన్, టెస్ట్ యూజర్ అని రావాలి. బట్ ఎందుకు రాలేదు, సర్వీస్ Nginx. లెట్స్ సి, నేను డాకర్ రెఫరెన్స్ కి వస్తాను. డాకర్ రెఫరెన్స్ కి వచ్చి
ఓకే, సో యూజర్ అని ఇవ్వచ్చు యాక్చువల్గా. కిందకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, యూజర్ ప్యాట్రిక్ అని చెప్పి, ఐ థింక్ లాస్ట్ లో ఉండాలేమో మరి, వర్క్ డైరెక్టరీ. సో when the user doesn't have a primary group, then the image will be okay, ఇది ప్రాబ్లం. when the user does not have a primary group, సో కాబట్టి మీరు గ్రూప్ కూడా ఇవ్వాలన్నమాట పైకి వచ్చి. సో నేను ఏం చేస్తా, యూజర్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ద యూజర్ నేమ్ ఆప్షనల్లీ టు ద యూజర్ గ్రూప్ JD when run this. ఓకే, సో నేను నోట్ దట్ స్పెసిఫైయింగ్ గ్రూప్ ఫర్ ద యూజర్ ఓన్లీ స్పెసిఫై ద గ్రూప్ మెంబర్షిప్, ఎనీ అదర్ విల్ బి ఇగ్నోర్డ్ బేసికలీ. సో నేను ఏం చేస్తుండాలంటే ఇక్కడ కరెక్టే, బట్ నేను ఇలా చేసి ఉండాలన్నమాట, ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇలా ఇచ్చి ఉండాలి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్, ఇది తీసుకుందాం. నానో డాకర్ ఫైల్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇది తీసేసి ఇక్కడ ఇద్దాం. సో MongoDB యూజర్ అనమాట. సో నేను ఆ యూజర్ పేరు కూడా MongoDB అంటాను. ఓకే, సో కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు సో లెట్స్ సి మొత్తం డాకర్ ఫైల్ ఎలా ఉంది చూసారా. సో యాడ్ యూజర్ మరి పైన చేసి ఉండాలి, ఫ్రమ్ ఆల్పైన్ ఎంట్రీ యూజ్ మై యూజర్ CMD ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ పాయింట్ స్లీప్ 1000 ఇచ్చాను. ఓకే ఫైన్. ఇది బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆగండి, యూజర్ అని ఇచ్చాం కదా. సో నెక్స్ట్ వెళ్ళి ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి. ఓకే, నేనేమంటాను, డాకర్ రన్ -IT అనిచ్చి, సో శ్రీహర్ష వి డిలీట్ లేటర్ V2 అని ఇచ్చాం అనుకోండి. మీకేమంటుంది ఇక్కడ, ఇది చూడండి, ఇది ప్రాబ్లం. సో మీరు ఒక యూజర్ రైట్ చేయమంటున్నారు యాక్చువల్గా, అది యూజర్తో రైట్ చేస్తాం. యూజర్ బాడీ అని చెప్పి మీకు మీరు ఈ CMD ఇస్తున్నారు కదా, సో దాంతో రన్ చేయడానికి ట్రై చేస్తుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నానో డాకర్ ఫైల్ అని ఇచ్చి నేనేం చేస్తాను, కానీ ఇక్కడ ఇవ్వకూడదు యాక్చువల్గా, ఇక్కడ ఇస్తే ఇదేమంటుంది, ఈ Nginx వల్ల ఏదో ప్రాబ్లం వస్తుందండి. కుడ్ నాట్ ఓపెన్ ద ఎర్రర్ లాక్ ఫైల్ బికాస్ పర్మిషన్ ఈస్ డినైడ్. సో ద యూజర్ డైరెక్టరీ మేక్ ఇఫ్ ద మాస్టర్ ప్రాసెస్ రన్స్ విత్ ద సూపర్ యూజర్ ఇగ్నోర్డ్ అంది. ఓకే, పని చేద్దాం. నేను ఏం చేస్తానంటే నానో ఇదేంటంటే ఫైల్ ఇబ్బంది ఇస్తుంది యాక్చువల్గా. సో ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, MongoDBగా లాగిన్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ అదే ఒక ఎగ్జిట్ కొట్టేస్తాను యాక్చువల్గా. ఎగ్జిట్ కొట్టేసి డాకర్ PS ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, డాకర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ యూజరు సేమ్ ఇదే ఫాలో అయ్యాడు అనుకోండి మళ్ళీ. సో నేను ఏం చేస్తాను, డూప్లికేట్ సెషన్ అంటాను. ఓకే, సో ఇంతకు ముందు మనం చేసాను చూసారా. కాకపోతే ఏంటంటే ఈసారి రన్ చేసినప్పుడు దేంతో రన్ చేస్తాం మనం, డాకర్ రన్ ఇచ్చాం కదా, ఇక్కడ డిలీట్ version 4 ఇస్తాను. అదే కదా మనం క్రియేట్ చేసింది ఏంటి యాక్చువల్గా, version 4 ఇప్పుడు ఇస్తాను. అలాగే ఈ రూట్ క్రెడెన్షియల్స్ అంతా కూడా మౌంట్ చేస్తాను. మ్యూట్ చేయండి ప్లీజ్. సో డాకర్ exec-it అని చెప్పి మీకు దీని లోపలికి వెళ్ళాను అనుకోండి. ఓకే, ఇదేమంటుంది యాక్చువల్గా, డాకర్ exec-it. ఓకే, సో బ్యాష్ అని ఇస్తాను. మీకు MongoDB వెళ్ళించివ్వండి. ఇక్కడికి వచ్చి ls
టెంప్ అన్నాను అనుకోండి, నాకు AWS ఉంది. సో దాని లోపల AWSకి వెళ్ళాము అనుకోండి, మీకు కనిపిస్తుంది. సో దీని లోపలికి వచ్చి నేను క్రెడెన్షియల్స్ ని రీడ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, మీకు ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి క్యాట్ అంటే మీకు చూసారా, పర్మిషన్ డినైడ్. సో ఈ విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీకు వచ్చి రూట్ యూజర్ తో కంటైనర్ రాకూడదు, మీకు యూజర్ క్రియేట్ చేయాలి. ఇంకా తప్పదు. ఇప్పుడు ఎంజినిక్స్ పరిస్థితి ఏమైందంటే, ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీళ్ళు ఏమంటున్నారు, ఎంజినిక్స్ ఇది డాకర్ ఫైల్ అండి. ఎంజినిక్స్ అఫీషియల్ గా ఇచ్చిన డాకర్ ఫైల్. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, యూజర్ అనేది లేదనమాట. మరి ఎందుకు మరి ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మరి ఎందుకు యూజర్ ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళు యూజర్ ఇవ్వలేదంటే, రూట్ పర్మిషన్స్ అవసరం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, నేను డాకర్ ఫైల్కి వచ్చాను అనుకోండి, డాకర్ ఫైల్ ఇక్కడికి వచ్చి నేను సిఎండి తీసేసాను అనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది మీకు? ఓకే, సో నేను వచ్చి బిల్డ్ చేస్తాను. యాక్చువల్గా డాకర్ బిల్డ్ అని చెప్పి 5 ఇస్తాను, ఇబ్బంది లేదు, బిల్డ్ అవుతుంది. కానీ మీరు రన్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఫైవ్ అని ఇచ్చాను అనుకోండి, అది ఎర్రర్ ఏమిస్తుందంటే బెక్క మీరు ఎంటర్ కొట్టారు అనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, డాకర్ పిఎస్ అందాం. ఓకే, సో డాకర్ పిఎస్ రన్ అవుతుంది కదా. సో డాకర్ ఎగ్జిక్ -it అని చెప్పి ఇది ఇచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, బేసిక్ గా మీకు వచ్చింది కదా. ఓకే, నాకు మనం ఐటీ చేయడం వల్ల వచ్చినట్లుంది యాక్చువల్ గా, కానీ సర్వీస్ రన్ అవుతుందో లేదో తెలియదు అనమాట. సర్వీస్ ఎంజినిక్ స్టేటస్ అన్నాను అనుకోండి, మీకు చూడ ఓకే స్టార్ట్ అంటాను యాక్చువల్ గా. ఓకే అయిందా? సో స్టేటస్ అంటే పని చేస్తే బాగుండు. చూడండి, ప్రాబ్లం ఇదే అనమాట. నేను స్టార్ట్ అంటున్నాను, అది బేసిక్గా అది స్టార్ట్ కావట్లా, స్టార్టింగ్ అని వస్తుంది కానీ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో స్టేటస్ అంటే మీకు స్టార్ట్ కావట్లా. సో మనం ఏం చేయొచ్చు, స్టార్ట్ చేయాలంటే సూడో వాడాలి. యాక్చువల్ ఇక్కడ సూడో పర్మిషన్స్ అవుతుంది, కానీ కంటైనర్ లోపల సూడో ఒప్పుకోదు అనమాట. యాక్చువల్గా పనిచేయదు మీకు, అది ఇబ్బంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీ అప్లికేషన్ రన్ అవ్వడానికి కంపల్సరీగా రూట్ పర్మిషన్స్ అవసరం అవుతాయండి. అటువంటి టైంలో మీరు ఏం చేయలేరు. ఓకే, కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ ఎంజిన్కి కావాల్సిన పర్మిషన్స్ అంతా ఇచ్చి చేసుకోవడం మంచిది. బట్ ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మీకు ఇక్కడ ఏం చూపించట్లేదు. యాక్చువల్ చూడండి, వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళతో వీళ్ళే యూజర్ ఇచ్చేవాళ్ళుగా. అదే నేను లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి hub.docker.comకి వెళ్ళి MySQL ఓపెన్ చేశాను అనుకోండి, చూద్దాం. సో MySQL ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఒక డాకర్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ డాకర్ ఫైల్ వచ్చి కిందకి వద్దాం. వీళ్ళు చూడండి, ఇక్కడ ఒక యూజర్ యాడ్ చేస్తున్నారు. చూడండి, రన్ గ్రూప్ యాడ్ అని చెప్పి MySQL ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. యూజర్ యాడ్ -r-g అని చెప్పి MySQL గ్రూప్ కి MySQL యూజర్ యాడ్ చేస్తున్నారు. సో కిందకి వచ్చామనుకోండి, లాస్ట్ లో కంపల్సరీగా వాళ్ళు చూస్తే మీకు ఒక యూజర్ మాత్రమే క్రియేట్ చేసి, వీళ్ళు కూడా యూజర్ వాడట్లేదు. చూడండి, వీళ్ళు ఎక్కడన్నా యూజర్ ఇస్తారు అనుకున్నాను, యాక్చువల్లీ పైన క్రియేట్ చేశారు కాబట్టి. సో మీకు యూజర్ క్రియేట్ చేశారు. ఓకే, మధ్యలో ఎక్కడన్నా వాడారా MySQL యూజర్ అని? మేబీ MySQL రన్ అవ్వడానికి ఆ యూజర్ అవసరం అయి ఉండొచ్చు మీకు. యాక్చువల్గా ఇంకెక్కడ ఉంది, ఫ్రమ్ పాస్వర్డ్ ఇవ్వాలిగా, దానికోసం అనమాట మీకు ఆ MySQL. ఎందుకంటే MySQL పనిచేయాలంటే ఆ MySQL యూజర్ ఉండాలన్నమాట, దానికోసం ఇచ్చారు యాక్చువల్గా. కానీ ఆ యూజర్ చూడండి, చాలా వరకు వాళ్ళు రూట్ పర్మిషన్ తోనే రన్ చేయాల్సి వస్తుంది అనమాట, ఇంకా తప్పదు. అందుకని మీరు ఏం చేయాలంటే, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా డాకర్ నోట్స్ లో పెట్టకూడదు. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా డాకర్ నోట్స్ లో పెట్టకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు కంటైనర్స్ కి రూట్ పర్మిషన్ తో రన్ అవుతుంది కాబట్టి, మీరు అండర్లయింగ్ సిస్టమ్ లో ఏమైనా పెట్టారు అనుకోండి, వాళ్ళు -v వాల్యూమ్ తో మౌంట్ చేసి దాన్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి డాకర్ నోట్స్ లో కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టకూడదు. మీకు ఏదైనా ఉన్న కంటైనర్ లోనే పెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనకి కంపల్సరీగా రూట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది. అందుకే వీళ్ళు యూజర్ మెన్షన్ చేయలేదు. చూడండి, వీళ్ళు యూజర్ మెన్షన్ చేయలేదు అనమాట. సో ఆటోమేటిక్ గా తీసుకున్నారు. ఓకే, సో ఇదండి యూజర్. అలాగే మనం ఏం చేయొచ్చు అంటే, నాకు ఒక షెల్ స్క్రిప్ట్ కావాలనుకోండి. సో నేను ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి script.sh అంటానండి. మీకు ఫైల్ కూడా ఎట్లా కాపీ చేయొచ్చో చెప్తాను. సో నేనేమంటాను,
బిన్ బ్యాష్ అని ఇచ్చి సో ఫర్ ఐ ఇన్ అని చెప్పి ఓకే ఎకో వెల్కమ్ ఫర్ ద ఇలా ఇచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి స్లీప్ 2 బేసిక్ ఆర్ స్లీప్ 1 వేద్దాం. స్లీప్ 1 డన్ అంటాను. సార్ షేర్ ఓ సారీ అండి, క్లిక్ చేశాను. ఐ గాట్ ద పాయింట్, సారీ. నేను ఏదో ప్రింట్ ప్రొపాండ్ క్లిక్ చేశాను. సో యా, కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, సారీ అబౌట్ దట్. సో సరే, మనకేం కావాలంటే ఈ స్క్రిప్ట్ ని అది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా చేయాలి? సో నేను ఏం చేస్తాను అంటే ఎంజినిక్స్ బదులు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడికి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి, కాపీ వాడతాను. కాపీ స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని చెప్తాను. స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ అని ఇచ్చి ఎక్కడ కాపీ చేయాలా? బేసిక్ గా దీన్ని కాపీ చేయమని చెప్తాను. ఓకే, సో కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎంట్రీ పాయింట్ ఇస్తాను. యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి సింపుల్ గా బ్యాష్ అంటాను. బ్యాష్ అని చెప్పి సో మనకి ఏం చేస్తాను, యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ ఉంది కదా, అది ఇక్కడ ఇచ్చేస్తానండి. పని చేస్తా లేదో చూద్దాం. సిఎండిలో డీమన్ ఆఫ్ అంటే ఏంటి? ఇది డీమన్ ఆఫ్ అంటే ఈ ఎంజిన్ కి సంబంధించిందండి. ఇది ఎంజిన్ కి సంబంధించింది, ఇది డాకర్ కి సంబంధించింది కాదు. ఎంజినిక్స్ పని చేయాలంటే ఈ కమాండ్ ఇవ్వాలి యాక్చువల్ గా. సో కాబట్టి ఇది ఎంజినిక్స్ రిలేటెడ్, నథింగ్ టు రిలేటెడ్ టు డాకర్ అనమాట. అందుకే నేను ఇది చెప్పలేదు, నాకు ఐడియా లేదు బేసిక్ గా. సో ఎంజినిక్స్ ప్రాపర్ గా రన్ అవ్వాలంటే మీరు ఇది ఇవ్వాలి యాక్చువల్ గా. అందుకే నేను ఇది ఎంజినిక్స్ డాకర్ ఫైల్ నుంచి కాపీ చేశాను. ఓకే రైట్. సో ఇది రన్ చేద్దాం ఇప్పుడు. డాకర్ బిల్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, 6 ఇద్దాం. 6 నుంచి ఎంటర్ కొడతాను. సో బిల్డ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డాకర్ రన్ హైఫన్ ఐటీ అని చెప్పి సో ఇట్లా వచ్చి V6 అని ఇచ్చాను అనుకోండి. సారీ, V6 అని ఇచ్చాను అనుకోండి. వచ్చి డిలీట్ V6 అని ఎంటర్ కొట్టాను అనుకోండి. ఏమవుద్దో చూద్దాం. ఈ అనవసరంగా ఈ ఓకే టెస్ట్ యూజరు ఇదేమంటుంది యాక్చువల్గా మీకు పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. సో లెట్ మీ రిమూవ్ యూజర్ యాజ్ వెల్. యూజర్ని తీసేస్తానండి, అవసరం లేదు. ఇక్కడ ఇవ్వలేదు కదా, నా తెలివితేటలు అలా ఉంటాయండి. మా సాధారణమైన తెలివితేటలు కదా మనకి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇచ్చాము, కాపీ చేయాలి కదా, కాపీ చేయకుండా ఓకే కాపీ ఏమంటుంది, సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుందండి. సో ఎక్కడి నుంచి కాపీ లోకల్ గానే కావాలి. సో కాబట్టి కరెంట్ డైరెక్టరీలో కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి ఉండాలి. కరెంట్ డైరెక్టరీలో స్క్రిప్ట్ డాట్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఇక్కడే ఉందిగా, ఇది రెండు ఇచ్చి ఉండాలన్నమాట. no such file or so copy script.sh. okay, so my nanu anukondi scripts, so copy fade let me do one thing. ఎక్కడ ఇద్దాం, వర్క్ డైరెక్టరీ
script.sh. ఓకే, సేమ్ ఫోల్డర్ లోనే ఉంది కదా, ప్రాబ్లం ఏంది? ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. ఏమొస్తుంది యాక్చువల్ గా మీరు చూసినట్లయితే కాపీ వచ్చి ఫైల్ కాపీ చేయడానికి ఇది ఒప్పుకోవట్లేదు అనమాట. కాపీ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది అనమాట. సో కాపీ script.sh పేరు కరెక్ట్ గానే ఇచ్చామా? సో కరెక్ట్ గానే ఇచ్చాము యాక్చువల్ గా. సో డాకర్ ఫైల్ క్రియేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒక నిమిషం, లెట్ మీ సీ. డాకర్ ఫైల్ కాపీ షెల్ స్క్రిప్ట్ అన్నాను అనుకోండి. ఇక్కడ తప్పు చేస్తూ ఉంటాం, చూద్దాం. కాపీ చేయడం ఎలాగా? ఇది కాపీ ఫైల్ యాక్చువల్, మనం యాడ్ స్క్రిప్ట్. ఓకే, యాడ్ వాడాడు. సో యాడ్ స్క్రిప్ట్ అని ఇచ్చి తీసుకొచ్చి నానో ఎవరన్నా చెప్పగలరా నేను చేసిన తప్పు ఏందో? నాకు అర్థమైంది ఆ తప్పు ఏంటని. ఎవరైనా చెప్పగలరా? స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ ఉందండి, అక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది స్క్రిప్ట్ ఫైలు, ఇక్కడ ఉండాలి కదా, ఈ సర్వర్ లో ఇక్కడ ఉండాలి కదా స్క్రిప్ట్ ఫైలు. ఓకే, అది ప్రాబ్లం. ఓకే, నేను చేసింది ఏంటంటే డాకర్ ఫైల్, ఓకే, నానో script.s ఇక్కడ ఇవ్వాలి కదా, మీరు డాకర్ ఫైల్ ఇక్కడ రన్ చేస్తున్నారు, ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇచ్చుకుంటే ఎలా వస్తుంది? రాదు కదా. సో నేను చేసిన తప్పు అది. ఓకే, సో యాక్చువల్ కాపీ ఇది పని చేయాలి, వచ్చి మై యాప్ పని చేయాలి, చూద్దాం. ఓకే, స్క్రిప్ట్ ఫైల్ ఏంటి? స్క్రిప్ట్ ఫైల్ వచ్చి నేను ఇది తీసుకుంటాను, ఇది తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ ఇచ్చి script.sh ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, డన్. ఓకే, సో ఓకే, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు పని చేయాలి యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ కాపీ ఉంది కదా, కాపీ script.sh బదులు మై యాప్ అని ఇస్తాను. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం రన్ చేద్దాం యాక్చువల్గా. సారీ, డాకర్ రన్ -rm-it అని ఇచ్చి, అంటే స్క్రిప్ట్ ఎలా రన్ అవుతుందో మీకు తెలియడానికి అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, డిలీట్ లేటర్ v6 అని ఇచ్చాను అనుకోండి. చూసారా? ఓకే, సో దీన్ని మనం నాకు 10 టైమ్స్ కాదు, ఇంకో విధంగా కావాలనుకోండి. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు? నేను డాకర్ ఫైల్ లోపలికి వెళ్ళి ఎంట్రీ పాయింట్, దీన్ని ఏమంటారు, ఎంట్రీ పాయింట్ ఇట్లా ఇవ్వచ్చు అనమాట, స్క్రిప్ట్ ఇవ్వచ్చు. కాకపోతే స్క్రిప్ట్ లో ఏముంది, నేను నానో స్క్రిప్ట్ ఇచ్చాను అనుకోండి. స్క్రిప్ట్ ఇచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కావాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్ అవుట్ చేసి, సో ఫర్ i in $@ అని ఇచ్చాను అనుకోండి. ఇమాజిన్, ఓకే, $@ అని ఇచ్చి, ఓకే, సో నేను ఏం చేయొచ్చు, ఫర్ i in $@ ఇలా ఇస్తాను అనమాట. ఇలా ఇచ్చి అంటే ఏమవుతుంది, ఇప్పుడు $@ అని మన ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం యాక్చువల్ గా. సో ఇక్కడ డాకర్ ఫైల్ కి వచ్చి ఏం చేస్తాను, ఎంట్రీ పాయింట్ దగ్గర బాష్ కామా script.sh ఇస్తాను. script.sh ఇచ్చి ఆబ్వియస్ గా మీకు నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే యాక్చువల్ గా 10 అని ఇస్తాను.
10 అని ఇస్తాం. అంటే ఏంటంటే ఇది రన్ చేసేటప్పుడు ఇన్పుట్ 10 పోవాలి. చూద్దాం అవుతుందో లేదో. బట్ బేసిక్ గా బిల్డ్ అనిద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీరు రన్ చేశాను అనుకోండి, మీకు ఒకటే రన్ అవుతుంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చి బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ 10 ఒక డైరెక్ట్ గా 10 తీసుకుందండి. ఒకటే 10 తీసుకుంటుంది. ఇలా చేసుకోకూడదు అనమాట యాక్చువల్ గా. ఓకే, తప్పేం జరిగి ఉంటుందంటే నానో స్క్రిప్ట్ ఇచ్చి నేనేం చేసి ఉండాలి, ఇలా ఇచ్చి ఉండాలి. ఓకే, సో మళ్ళీ ఇంకోటి బిల్డ్ చేద్దాం. 8 బిల్డ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. 8 రన్ చేస్తే మీకు ఓకే, ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఒక స్ట్రింగ్ గా వస్తుందని నా ఉద్దేశం యాక్చువల్ గా. ఫర్ ఐ ఇన్ బానే ఉంది. నానో డాకర్ ఫైల్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ సింపుల్ గా ఇలా ఇవ్వకుండా ఓపెన్ చేస్తాను, ఆగండి. సిఎండి 10 అంటాను, ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. నైనా 10 ఇచ్చింది మనం ఎవరిని. ఓకే, 9 ఇచ్చి సో ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లం ఉంది, దీని స్క్రిప్ట్ చెక్ చేయాలండి. అంటే స్క్రిప్ట్ కాపీ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే స్క్రిప్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, సో నానో స్క్రిప్ట్ అన్నప్పుడు ఇదేం బేసిక్ గా 1 to 10 తీసుకోవాలా, మీకు వెల్కమ్ టు అని చెప్పి 10 టైమ్స్ పింగ్ చేయాలా. సో ఇది వచ్చి @ ఉందన్నమాట. ఓకే, సో ఎక్కడో తప్పు చేస్తున్నాను. ఓకే, సో మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, అదే ప్రాబ్లం యాక్చువల్ గా. సో లేకపోతే ఓ పని చేద్దాం, ఆగండి. సో కరెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు $a అన్నాం అనుకోండి. ఓకే, $@ అన్నాను అనుకోండి. సో ఇన్పుట్స్ తీసుకోవాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి 1 to $x అందాం. కింద x ఇచ్చి ఉండాలి, కింద వచ్చి డూ ఎకో. కరెక్ట్, ఇది కరెక్టేనండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రన్ చేయొచ్చు మీరు యాక్చువల్ గా. నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి బ్యాష్ స్క్రిప్ట్ అని చెప్పి 5 అని ఇచ్చాను అనుకోండి, నీకేముంటుంది. సో కాదు, స్క్రిప్టే ప్రాబ్లం ఉంది. నానో మరి అటువంటప్పుడు అక్కడే ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసి 1 to 5 తీసుకుంటుంది. వెల్కమ్ టు 1:5 ద టైమ్ అని వచ్చేస్తుందండి. అంటే ఏమవుతుందంటే ఇది కంప్లీట్ గా
సరిగ్గా రీప్లేస్ కావట్లేదు. తప్పేం జరుగుతుంది? సో మీకు 5 వస్తుంది, 5 రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరగాల? ఈ డైరెక్ట్ గా మొత్తం ఎక్స్ వాల్యూ అనేది ఇలా వస్తుంది. అది ఓకే, హోల్డ్ ఆన్. ఏం జరుగుతుంది? ఇది మొత్తం ఐ వాల్యూ మొత్తం ఎక్స్ అవుతుందండి. ఇదంతా కూడా ఎక్స్ అయిపోతుంది యాక్చువల్ గా. ఓకే, సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. మధ్యలో స్క్రీన్ స్టక్ అవడం ఒకటి ఉన్నది చాలా. హోల్డ్ ఆన్ గైస్. ఓకే, ఎందుకు ఇది జరుగుతుంది? మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 5 వచ్చినప్పుడు ఇక్కడ రీప్లేస్ కావాలి. ఓకే, సో రీప్లేస్ కావాలి అనుకున్నప్పుడు, లేదంటే ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఇక్కడ వచ్చి $@ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అప్పుడు నేను ఎలా ఇవ్వాల్సి వస్తుందంటే ఇలా ఇవ్వాల్సి వస్తుంది. పని జరుగుతుంది యాక్చువల్గా. ఇలా ఇవ్వడం నాకు ఇష్టం లేదండి. నాకేం కావాల్సి వచ్చింది? మనం ఇచ్చింది ఇన్పుట్ తీసుకొని దీనికి అసైన్ అవ్వాలన్నమాట. అయితే సో మొత్తం మీరు ఇచ్చింది $@ కాకుండా ఇంకేమన్నా ఉందా, లేకపోతే ఇట్లా ఇద్దాం ఆగండి. దాని బదులు మనం చేసిన తప్పు ఏంటంటే రీడ్ ఇన్పుట్ ఇవ్వడానికి లేదండి. ఓకే, $@ ఇస్తాను. ఇలా ట్రై చేద్దాం అనండి. ఇది పని చేయాలి యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే స్క్రిప్ట్ అని చెప్పి 10 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, మళ్ళీ చూద్దాంలేండి, టైం వేస్ట్ అవుతుంది యాక్చువల్గా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు స్క్రిప్ట్ ఎలా కాపీ అవుతుందో చూపించడం అనేది నా ఉద్దేశం అనమాట. సో బట్ ఈ స్క్రిప్ట్ చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మనం 10 ఇస్తున్నాము, 10 వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. 1 to 10 రావాలా. కాకపోతే ఇది ఏం చేస్తుంది మనకి? ఇది తీసుకోవడం ఒక మల్టిపుల్ పారామీటర్స్ గా వస్తుందండి యాక్చువల్ గా. అందువల్ల ఏంటంటే ఇది ఇబ్బంది కలుగుతుందని నా ఉద్దేశం. బట్ ఎక్కడ తప్పు చేస్తున్నాను నేను? ఇక్కడ $in అని చెప్పి ఫర్ లూప్ కూడా రన్ చేయొచ్చు యాక్చువల్ గా. లేదంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇలా రన్ చేస్తా. వైల్ వాడతాను ఆగండి. వైల్ ఇచ్చి ఓకే $i-less-than ఓకే $@ అన్నాను అనుకోండి. ఓకే, సో మీకు కిందకు వచ్చి ఇలా ఇస్తాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇది ట్రై చేద్దాం, నిజంగా తీసుకుంటుందా లేదా అని చెప్పి. అయితే i = 1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, మే ఆర్ మే నాట్ వర్క్. సో బట్ బాష్ స్క్రిప్ట్ అని చెప్పి 10 అని ఇచ్చామనుకోండి. ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని బిల్డ్ చేద్దామండి. ఓకే, ఇంతకన్నా ముందు ఫెయిల్ అవుతుంది కదా. సో
ఓకే, బిల్డ్ వచ్చి నేను ఏం చేస్తాను, సో 10th బిల్డ్ గా చేస్తాను. ఓకే, ఇప్పుడు డాకర్ రన్ -rm-it, ఓకే, శ్రీహర్ష వి అని ఇచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ లేటర్ v10 అని ఇచ్చాను అనుకోండి. సో ఇదేమంటుంది, ఇంటిజర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్, ఓ సారీ. సో ఇక్కడికి వచ్చి నేను డాకర్ ఫైల్లో మనం ఏం చేసాము, cmd10 అని ఇచ్చాము. ఆటోమేటిక్ గా script.x కి ఇది రావాలండి. ఇది పోయి మీకు ఇన్పుట్ గా ఇవ్వాలి. ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా 10, కాకపోతే ఏదంటే ఒక స్ట్రింగ్ గా వెళ్తుంది అనమాట. స్ట్రింగ్ గా వెళ్ళడం వల్ల అది వచ్చిన ఇబ్బంది. సో చూడండి, ఇదేమంటుందంటే మనం ఆ 10 ఇచ్చింది కదా, ఆ 10 అనేది మీకు ఒక స్ట్రింగ్ గా తీసుకుంటుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే, సో ఇట్స్ గుడ్ ఎర్రర్ రావడం కూడా, ఇక్కడ మనం ఇచ్చిన ఈ 10 ఉంది కదా, ఇదేమవుతుంది, ఒక ఇంటిజర్ గా కాకుండా మనకేంటంటే ఒక దీని పేరేంటి, ఒక స్ట్రింగ్ గా వెళ్తుంది అనమాట. స్ట్రింగ్ వెళ్ళడం వల్ల ఇదేం చేస్తుంది, మీకు స్క్రిప్ట్ లో అంటే నానో స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇది రీప్లేస్ అవుతుంది కదా, రీప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ గా కాకుండా అది ఒక స్ట్రింగ్ గా వస్తుంది అనమాట. స్ట్రింగ్ గా రావడం వల్ల ఏమైపోయింది, స్ట్రింగ్ గా రావడం వల్ల ఆటోమేటిక్ గా ఇది ఆబ్వియస్ గా ఈక్వల్ చేయలేదు కదా, మీకు లెస్ దాన్, స్ట్రింగ్ ని తీసుకొచ్చి నెంబర్ కి లెస్ దాన్ ఎలా పెడుతుందండి. ఓకే, గివ్ మీ 1 minute. డిక్లేర్ ఇంటీజర్ సో సెట్ xyz టు ఇంటిజర్ వాల్యూ. సో మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే డిక్లేర్, ఓకే, లెట్ మీ డూ సంథింగ్ లైక్ దిస్. సో ఇంకో ఈజీ మెథడ్ ఉందా, సో మీరు ఇలా కూడా వాడుకోవచ్చు. బిన్ బ్యాష్ లో సెట్ xyz టు అన్ ఇంటిజర్ డేటా టైప్. సో డిక్లేర్ ఇక్కడ దిద్దాం. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి మనం ఎక్కడ ఇవ్వాలి యాక్చువల్ గా, ఇలా ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి $x అందాం. సో చూద్దాం ఏమవుతుంది అని చెప్పి, పని చేస్తుందా లేదా అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బ్యాష్ స్క్రిప్ట్ అని ఇచ్చి 5 అని ఇచ్చాను అనుకోండి. ఇదైతే తీసుకుంది. సో మనం బిల్డ్ చేద్దాం యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ బిల్డ్ అని v10 బిల్డ్ చేస్తాను. సో ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ సో ఇది ఏమంటుంది యాక్చువల్ గా, బిన్ ఆపరెండ్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ టోకెన్ ఈస్ బిన్ sh-c. సో లైన్ 5 లో మీకు స్క్రిప్ట్ లైన్ 5 లో యూరినరీ ఎక్స్పెక్టెడ్. సో నానో స్క్రిప్ట్ డాట్ sh 1 2 2 3 4 5. ఓకే, చూడండి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి యాక్చువల్ గా. సో ఒకవేళ ఇక్కడ డైరెక్ట్ గా 5 అనే ఇచ్చాను, అంటే ఇది ప్రాబ్లం విత్ ఇదా కాదా అని చెక్ చేయడానికి. మీకు అలా ఇచ్చినప్పుడు పని చేస్తుంది చూడండి, కాకపోతే @ తీసుకున్నప్పుడు మీకు వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఏదో ఉంటుందండి, ట్రై చేయండి, మీరు ట్రై చేయడానికి తీసుకోవడానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని
మీరు ఇమేజ్ లో కాపీ, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను యాక్చువల్ గా, మీరు ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ డాకర్ ఇమేజ్ లోకి ఈ స్క్రిప్ట్ కాపీ అవుతుంది. మీరు చూసారా, ఈ స్క్రిప్ట్ కాపీ అవుతుంది. ఎలా అవుతుంది, నానో డాకర్ ఫైల్ అన్నప్పుడు మీరు ఈ విధంగా కాపీ చేయొచ్చు. కాపీ చేసి మీరు చూడండి, కాపీ టు ఇక్కడికి స్క్రిప్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా సిఎండిలో వచ్చి మీకు ఏం కావాలో అది ఇవ్వచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకే, సో సిఎండిలోకి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 20 అని ఇచ్చాను అనుకోండి యాక్చువల్గా. సో ఇక్కడ ఇస్తే మీకు ఆటోమేటిక్ గా ఇది దేనికి ఇన్పుట్ గా వెళ్తుంది, దీనికి ఇన్పుట్ గా వెళ్తుంది. బ్యాష్ స్క్రిప్ట్ రన్ అవుతుంది, దానికి ఇన్పుట్ గా సిఎండి వెళ్ళాలన్నమాట. అది నేను చెప్తుంది యాక్చువల్ గా. ఈ విధంగా మీరు స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకొని కొన్నిసార్లు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలా, ఏమైనా అప్లోడ్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలా, మై యాప్ డైరెక్టరీలోకి నేను వచ్చి ఇక్కడ డాకర్ ఫైల్ అంటాను. డాకర్ ఫైల్ వచ్చి లెట్ మీ డూ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అన్జిప్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, అన్జిప్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ నేను ఏమంటాను యాక్చువల్ గా, ఓకే, కాపీ స్క్రిప్ట్ అయిపోయినాక సో నేను ఏం చేస్తాను, యాడ్ అని చెప్పి దీని పేరు ఏంటి, terraform.ioకి వచ్చి, ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్కి వచ్చి కిందకు వచ్చి కాపీ లింక్ లొకేషన్ అని చెప్పి, ఓకే, సో నేను ఏం చేస్తాను, సో ఇలా ఇస్తాను. ఎక్కడికి డౌన్లోడ్ అవ్వాలంటే మీరు చెప్తే బేసిక్ గా వర్క్ డైరెక్టరీకి డౌన్లోడ్ అవ్వాలా అని చెప్తాను యాక్చువల్ గా. ఓకే, సో వర్క్ డైరెక్టరీ డౌన్లోడ్ అవుతుంది అనమాట. లేదంటే స్ట్రైట్ గా మై యాప్ అని ఇచ్చేస్తాను, ఇది కూడా ఫైన్, ఇట్లా ఇచ్చేస్తాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను, మనం ఎక్కడికి వచ్చి రన్ అన్జిప్ అని చెప్పి, సో నేను ఏం చేయొచ్చు, ఇలా వచ్చి move terraform user local bin అంటాం. ఓకే, ఎన్ని పెట్టాల్సిన పని లేదండి, మీకు తెలియడానికి అనమాట యాక్చువల్ గా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం యాక్చువల్ గా, మీకు లాస్ట్ వచ్చినాక ఇక్కడ మీకు అయిపోయినాక మనం ఈ కాంటెంట్ టెరాఫార్మ్ వర్షన్ కూడా చెక్ చేయొచ్చు యాక్చువల్ గా. సో ఇలా ఇచ్చాను అనుకోండి, స్క్రిప్ట్ లో చేంజ్ చేస్తాను. ఏమంటాను, script.sh వచ్చి కిందకు వచ్చి ఇదంతా అయిపోయినాక టెరాఫార్మ్ వర్షన్ ఆర్ ఇలా ఇస్తాను యాక్చువల్ గా. సో మళ్ళీ నేను బిల్డ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు కాకపోతే ఏంటంటే అన్ని డౌన్లోడ్ అవుతాయి చూడండి ఇప్పుడు యాక్చువల్, ఎందుకంటే పైన మనం రన్ లో చేంజ్ చేసాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవ్వాలా, ఈవెన్ మనకి టెరాఫార్మ్ అంతా డౌన్లోడ్ అవ్వాలా, అన్ని రీఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో మీకు ఒక 10 స్టెప్లు ఉన్నాయనుకోండి మొత్తం డాకర్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు, మీరు మధ్యలో ఏదైనా స్టెప్ చేంజ్ చేశారనుకోండి, నేను రన్ దగ్గర అన్జిప్ యాడ్ చేశాను, అలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు ఆ కింద స్టెప్స్ అన్ని రీక్రియేట్ అవుతాయి, మొత్తం ఇమేజ్ అంతా రీక్రియేట్ అవుతుంది అనమాట, మొత్తం డౌన్లోడ్ అయినట్టు వస్తుంది. బట్ నిజంగా పని చేస్తుందో లేదో నాకు తెలియాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం బిల్డ్ చేసాం అనుకోండి, రన్ చేసాం అనుకోండి, రన్ అని చెప్పి 10 అని ఇచ్చాం అనుకోండి. సో ఇదేం చేస్తుంటే కెనాట్ ఎగ్జిక్యూట్ ఏ బైనరీ ఫైల్ యూజర్ లోకల్ బిన్ టెరాఫార్మ్ కెనాట్ ఎగ్జిక్యూట్ బైనరీ ఫైల్ అని వస్తుంది యాక్చువల్ గా. ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు, నేను కరెక్ట్ గా డౌన్లోడ్ చేశానా, నేను లైనక్స్ దే చేశాను యాక్చువల్ గా మీరు చూసినట్లయితే. సో నానో script.sh లో మీకు ఏం పెట్టాను యాక్చువల్ గా, బ్యాష్ టెరాఫార్మ్ వర్షన్ అని వచ్చింది యాక్చువల్ గా. ఈ టెరాఫార్మ్ వర్షన్ ఎందుకు కాలేదండి, ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదు? సో నేను ఏం చేస్తానంటే, మీకు ఎర్రర్ ఏమని వచ్చింది, ఎర్రర్ వచ్చి ఇక్కడ వచ్చింది కదా, నేను పని చేసేది కాపీ చేసి, ఓకే, సో ఇది ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చి టెరాఫార్మ్ అంటే అవుతుందా లేదా అని చూద్దాం.
సో చేంజింగ్ పర్మిషన్స్ ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, కానీ టెరాఫామ్ వర్షన్ వచ్చింది చూడండి. పోతే పోయింది కానీ పని చేయకపోయినా టెరాఫామ్ వర్షన్ వచ్చింది యాక్చువల్ గా. సో లుక్స్ లైక్ ఈసారి బాగానే పనిచేసింది యాక్చువల్ గా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అంటే మీకు డాకర్ లోపల కొన్ని ఫైల్స్ ఏమైనా అవసరం అయింది అనుకోండి, టెరాఫామ్ ఫైల్ కానీ మీకు ఏంది మీకు డౌన్లోడ్ చేసుకొని టెరాఫామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే మనం రేపొద్దున జెంకిన్స్ చెప్తాను మీకు లాస్ట్ లో. జెంకిన్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కాదు, జెంకిన్స్ క్లాస్ లో మనం జెంకిన్స్ సర్వర్ ను కూడా ఒక కంటైనర్ గా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు దాకా మనం జెంకిన్స్ ఏం చేస్తున్నాం, ఒక EC2 సర్వర్ క్రియేట్ చేసి దాని మీద అన్ని పెడుతున్నాను కదా, అలా అవసరం లేకుండా నేనేం చేయొచ్చు, జెంకిన్స్ సర్వర్ నే ఒక కంటైనర్ గా పెట్టేయచ్చు అనమాట, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ, ఇదండి మనం బేసిక్ గా దీని లోపల స్క్రిప్ట్ ఎలా మీరు కాపీ చేసుకోవాలా, అసలు యూజర్ గురించి, అసలు ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చి ఏం చేద్దాం, మనకి వాల్యూమ్స్ అండి. ఒకవేళ మీకు వాల్యూమ్స్ కావాలనుకోండి, ఏదైనా వాల్యూమ్ క్రియేట్ కావాలి, దాంతో పాటు ఇక్కడ వాల్యూమ్ అని ఇచ్చుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాదు సారీ, నానో డాకర్ ఫైల్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, కిందకు వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, సో వాల్యూమ్ అని ఇచ్చి బేసిక్గా మీకు వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, టెస్ట్ వాల్ 1, టెస్ట్ వాల్ 2, టెస్ట్ వాల్ 3 అలా ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను వాల్యూమ్స్ ఇవ్వచ్చు లేదో బట్ ట్రై చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను బిల్డ్ చేశాను అనుకోండి. ఓకే మీకు ఏమవుతుంది, సో వాల్యూమ్ టెస్ట్ క్రియేట్ అయింది, ఇంటర్మీడియట్. ఓకే సో దీంతో రన్ చేద్దాం. ఇప్పుడు వచ్చి నేను డాకర్ వాల్యూమ్ LS అంటే ఏం వాల్యూమ్స్ లేవు కదా. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ చేసిందే కదా, మీరు చూసినట్లయితే ఇదే బిల్డ్ చేసింది. ఓకే వాల్యూమ్ ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. వాల్యూమ్ అనేది మనం 1 ఇవ్వాలా 2 ఇవ్వాలా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో వాల్యూమ్ వస్తాను, వాల్యూమ్ వచ్చి మీరే ఓకే ఇలా ఇవ్వాలండి. Instruction creates a mount point with a specified name and marks it holding externally mounted volumes. The value can be a JSON array. మీరు దేనికి మౌంట్ చేయాలో ఇవ్వచ్చు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వాల్యూమ్ ఇట్లా మై వాల్యూమ్ అని ఇచ్చాడు అనుకోండి. సో దేనికి నానో మీకు వాల్యూమ్స్ క్రియేట్ అవుతున్నట్లేదండి. బట్ ఐ థింక్ మీకు ఆల్రెడీ వాల్యూమ్ ఉంటే మౌంట్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఇది వాల్యూమ్ క్రియేషన్ కోసం కాదు. ఇక్కడికి వస్తే ద వాల్యూమ్ ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్స్ ఎ మౌంట్ పాయింట్ విత్ ద స్పెసిఫైడ్ నేమ్ అండ్ మార్క్స్ ఇట్ యాస్ ఏ హోల్డింగ్ ఎక్స్టర్నల్లీ మౌంట్. ఓకే మీకు బయట ఏమన్నా ఉంటే దాన్ని మౌంట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. సో మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్ ఇక్కడ వాల్యూమ్స్ ఆర్ విండోస్ బేస్డ్ వాల్యూమ్ విత్ డాకర్ ఫైల్. ఇదేమంటుంది, ద వాల్యూమ్ ఇన్స్ట్రక్షన్ క్రియేట్స్ ఎ మౌంట్ పాయింట్ విత్ ఎ స్పెసిఫైడ్ నేమ్ అండ్ మార్క్స్ ఇట్ యాజ్ హోల్డింగ్ ఎక్స్టర్నల్ వాల్యూమ్స్ ఫ్రమ్ ద native host or other containers. The value can be a JSON array or this one or plain string files or so. Okay వాల్యూమ్ వచ్చి మౌంట్ చేసుకోవడం, ఏదైనా కూడా లోకల్ గా మౌంట్ చేసుకోవడానికి మీరు చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే
The official says the data volume is specially designated directory within one or more containers that bypass the union files. Data volume storage are useful features, persistent data. Okay, volumes are initialized when a container is created. If the container base image contains data in the specified amount, the existing data is copied to a new volume. Okay, fine. Data volumes can be shared, changes made directly. Okay, data volumes persist. ఇది ఇంపార్టెంట్ అనమాట. మీకు ఒక కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా అది ఉండాలి యాక్చువల్ గా. సో కాబట్టి in Docker file you can specify the destination of a volume inside so and so. When you run a container volume opt and source app in my image, you but do not have to specify it's a mount point actually. ఈ ఆప్ట్ ఇవ్వాల్సిన పని లేదనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే అట్లా మీరు మెన్షన్ చేసినప్పుడు ఇఫ్ యూ డు నాట్ స్పెసిఫై ద వాల్యూమ్ ఆర్గ్యుమెంట్ ద మౌంట్ పాయింట్ విల్ బి చూజన్ ఆటోమేటికలీ అండర్ సో అండ్ సో. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీరు వాల్యూమ్ అని ఇచ్చారు అనుకోండి, మీరు క్రియేట్ చేసిన మామూలుగా మనం ఏం వాళ్ళ డాకర్ వాల్యూమ్ హైఫన్ వి అని ఇస్తాం, లేదా హైఫన్ వాల్యూమ్ ఇచ్చి దేనికి చేయాలో వస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో అలాగే తీసుకెళ్లి దేనికి మౌంట్ చేయాలి ఇస్తాం. you may but do not need to specify its mount point. ఎక్కడికి మౌంట్ పాయింట్ ద హోస్ట్ మెషిన్. if you do not specify the volume argument, then the mount will be chosen automatically. మామూలుగా ఎక్కువ మనం డీల్ చేయాల్సిన పని లేదు దీంతో, బట్ Docker files not your volume instruction is not correct. ఓకే, ఇతను ఏమి ఇచ్చాడు, ఇతను వాల్యూమ్ వచ్చేమి ఇచ్చాడు, డాట్ ఇది మౌంట్ పాయింట్ ఇచ్చాడండి, ఇట్లా ఇవ్వకూడదు. ఇతను ఏం చెప్తున్నాడో చూద్దాం. Docker files volume specify one or more volumes given container side paths. అంటే కంటైనర్ సైడ్ మీరు ఏం యాక్సెస్ చేయాలనుకుంటుంది, బట్ ఇట్ డస్ నాట్ అలౌ ద ఇమేజ్ author to specify a host path. On the host side, the volumes are created with a very long name inside a Docker root. Only my machine is so and so. Because the auto generated name is extremely long and make no sense, these volumes are referred as unknown. Okay, your example uses a dot character with not even run on my machine. So no matter if the okay mini tutorial. So మన ఇచ్చింది కరెక్ట్ అండి. వాల్యూమ్ నేను ఏం చేసే టెస్ట్ వాల్యూమ్ 1 2 3. For the outcome of mini tutorial, it makes no difference if we specify volume 1 volume 2 don't ask me why. Okay, so ఇట్లా క్రియేట్ చేశాడు యాక్చువల్ గా. Inside the container, run ls command in the command and you will notice two directories exist, volume 1 and volume 2. Okay, so running the container also creates two directors volumes on the host side. Okay, while okay, ఇది నిజంగా కాదా చెక్ చేసుకోనంటే మనకి ఇది కనిపించాలండి, అది కనిపించట్లేదు, అది నేను చూస్తుంది. మనకి నేను రన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు మన దానికోసం కొన్ని టెస్ట్లు కావాలా, కొన్ని వాల్యూమ్స్ కావాలా. సో నేను అదే చేసింది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి నేను ఈ టెస్ట్ యూజర్ ఇవన్నీ తీసేస్తాను, అవసరం లేదు. తీసేసి ఈ ఎంట్రీ పాయింట్ అంతా తీసేస్తానండి నేను. అది సింపుల్ ఎంట్రీ పాయింట్ బ్యాష్ అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ వాల్యూమ్ 1 ఎందుకంటే కంటైనర్ లోపల పోయి చెక్ చేయడానికి 2 as well as 3 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చి నేను ls రూట్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే టెస్ట్ వాల్యూమ్ 1 టెస్ట్ వాల్యూమ్ 2 టెస్ట్ వాల్యూమ్ 3 క్రియేట్ అయినాయండి మనం డాకర్ ఫైల్లో పెట్టినట్టే. బట్ నాకేం కావాలంటే ఇక్కడ డాకర్ వాల్యూమ్ ls అని టైప్ చేద్దాం. ఎస్, ఇప్పుడు వచ్చినాయి చూడండి. ఓకే, ఈ విధంగా వాల్యూమ్స్ మౌంట్ అయిపోయినాయి అనమాట. సో ఇందాక ఎందుకు రాలేదంటే మీకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక కంటైనర్ డిలీట్ అయిపోయిందండి. సో నేను ఏం చేస్తాను, డాకర్ స్టాప్ అని చెప్పి మనం ఏం చేద్దాం యాక్చువల్గా, ఓకే ఇప్పుడు పోయినాయి చూడండి యాక్చువల్గా. ఓకే, సో అందుకని రాలేదన్నమాట. సో ఆటోమేటిక్గా వాల్యూమ్స్ మౌంట్ చేసుకోవడానికి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఏమవుతుంది, మీకు డేటా అనేది మీకు యాక్చువల్గా ఈ వాల్యూమ్స్ డిలీట్ అవ్వకూడదు, బట్ మీరేమన్నా ఆల్రెడీ వాల్యూమ్స్ ఏదైనా పాత్స్ ఏమైనా డిఫైన్ చేశారు అనుకోండి, దాంతో మౌంట్ అవుతుంది. బట్ నేను చెక్ చేయాలి యాక్చువల్గా డాకర్ ఫైల్లో
మీరు ఈ విధంగా 3 వాల్యూమ్స్ పెడితే 3 వాల్యూమ్స్ క్రియేట్ అవుతుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదండి. అయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాల్యూమ్స్ అనేది మీకు ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా వార్ లిబ్ డాకర్ వాల్యూమ్స్ లోకి వస్తే ఇక్కడ ఉండిపోవాలన్నమాట. కానీ మీరు డాకర్ ఫైల్ నుంచి క్రియేట్ చేస్తున్నారు, వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేను మళ్ళీ రన్ చేస్తాను, మీకు క్రియేట్ చేస్తాను. మీకు 3 వాల్యూమ్స్ క్రియేట్ అవుతున్నాయండి యాక్చువల్గా. ఓకే, 3 వాల్యూమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ లుక్స్ లైక్ మీకు ఏంటంటే డిలీట్ చేసేటప్పుడు ఆ కంటైనర్ తో పాటు మీకు ఈ వాల్యూమ్స్ డిలీట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే అది లుక్స్ లైక్ దట్ ఇమేజ్ ద్వారా క్రియేట్ అయిపోయి అటు నుంచి డిలీట్ అయిపోతుంది. అది కొంచెం వెరిఫై చేయాలి. నేను నార్మల్ గా వాల్యూమ్ సపరేట్ గా క్రియేట్ చేసి అసైన్ చేస్తాం మనం, బట్ అంటే కంటైనర్లో ఏం రన్ అవ్వట్లేదు కదా సార్, అందుకని కంటైనర్ డిలీట్ అయిపోతుందా? ఆ కంటైనర్ ఉందండి. నేను కంటైనర్ డిలీట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ స్టాప్ అన్నాను అనుకోండి, ఇది డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను వాల్యూమ్స్ చెక్ చేస్తే ఆ వాల్యూమ్స్ కూడా డిలీట్ అయిపోతున్నాయి అనమాట యాక్చువల్గా. సో ఆ వాల్యూమ్స్ నార్మల్ గా మీరు బయట నుంచి అసైన్ చేస్తే వాల్యూమ్స్ అలాగే ఉండిపోతాయి. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఇక్కడ రన్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పాత్ అసైన్ చేయొచ్చు. సో ఇతను చెప్పినప్పుడు when you run a container, example docker run volume opt source image, you may but do not have to specify its mount point actually on the host machine. If you do not specify, it will directly go to the docker lib volumes actually. So మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, రన్ చేద్దాము. రన్ చేసి నేను ఏం చేస్తానంటే డాకర్ ఎగ్జిక్ -it అని చెప్పి ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే టచ్ అని చెప్పి టెస్ట్ వాల్యూమ్ 1లో ఫైల్ 1 అంటాను, ఫైల్ 2 సారీ, అలాగే వాల్యూమ్ 2లో కూడా వాల్యూమ్ 3 ఇలా ఇద్దాం. సో కాబట్టి మీకు ఎక్కడ సేవ్ అయి ఉంటుంది యాక్చువల్గా మీరు చూస్తే వాల్యూమ్స్ లోపల ఇక్కడ ఫైల్ వచ్చి సేవ్ అయి ఉండాలా. లెట్స్ సి, ఫైల్ 1 ఫైల్ 2 ఉంది. నేను ఇక్కడికి వచ్చి డాకర్ స్టాప్ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం. సో ఇది డిలీట్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా. సో ఈ వాల్యూమ్స్ గురించి కొంచెం స్టడీ చేయాలండి నేను, డాకర్ ఫైల్లో ఎక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని. సో ఈ వాల్యూమ్ నా ఉద్దేశం ఏంటంటే వాల్యూమ్స్ అలాగే ఉండాలి కదా, మీరు డిలీట్ క్రియేట్ చేశారు, డిలీట్ అయిపోయినప్పుడు మీ దీంతో పాటు ఎందుకు డిలీట్ అయిపోతుందో అని ఆలోచిస్తున్నాను అనమాట. సో దట్ మైట్ బి ద రీజన్. అదే ఇక్కడ చూస్తున్నాను, డేటా వాల్యూమ్స్ పర్సిస్ట్ even the container itself is deleted. Changes to the data volume will not be included when you update image. So ఇవి ఉండాలన్నమాట. కాకపోతే ఎందుకు ప్రాబ్లం వస్తుందో అర్థం కావట్లేదు. ఓకే, ఇట్స్ ఫైన్, విల్ లుక్ ఇన్ టు దట్ లేటర్. మీకు ఎప్పుడైనా ట్రై చేయండి, నేను చూస్తాను యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అండి, ఈఎన్వి ఉంటుంది. ఈఎన్వి ఏం లేదండి, మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఏదన్నా వర్షన్స్ ఏమైనా చేయాలనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలా, టెరాఫామ్ వచ్చి పలానా వర్షన్ డౌన్లోడ్ చేయాలా, లేదా ప్యాకర్ పలానా, ఇలా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇలా ఇవ్వచ్చు అనమాట ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చేయడానికి. సో ఎన్విరాన్మెంట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చుకోవాలి, లేకపోతే యాక్సెస్ కి ఇచ్చుకోవాలి, లేకపోతే ఏదైనా రీజన్ వచ్చి మీకు సీక్రెట్ కి ఏదైనా ఇచ్చి మెన్షన్ చేయాలనుకుంటే మీరు ఇలా ఇవ్వచ్చు, లేదంటే ఇలా కూడా పాస్ చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కావాలనుకుంటే నేను ఏం చేయొచ్చు, డాకర్ ఎగ్జిక్ డాకర్ రన్ rm-dat అని ఇచ్చి, సో నేను ఏం చేయొచ్చు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా కూడా ఇవ్వచ్చు, -e అని చెప్పి, ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ అని ఇచ్చి, మళ్ళీ -e అని ఇచ్చి, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు పూణే, బట్ ఈక్వల్ టు ఇవ్వాలో లేదో ఐడియా లేదు, బట్
నేనేం చేస్తాను, శ్రీహర్షవి యూటిల్స్ అని ఇచ్చామనుకోండి. సో డాకర్ ఎగ్జిక్ -it నేనేం చేస్తాను, ప్రింట్ env అందాం. ప్రింట్ env అన్నప్పుడు మీకు ఇక్కడ రావాలన్నమాట. సో నేనే నేమ్ శ్రీ అని వచ్చింది చూడండి. ఇలా కూడా పాస్ చేయొచ్చు. మ్యాండేటరీగా మనకి ఈఎన్వి అంటే డాకర్ ఫైల్లో చేయాలంటే ఆబ్వియస్ గా మీరు ఈఎన్వి ఇలా ఇచ్చుకోవాలా. డాకర్ ఫైల్లో పెట్టాలనుకున్నప్పుడు వీడు చెప్పినట్టు ఇలా ఇచ్చుకోవాలి. బట్ నార్మల్ గా అయితే -e నుంచి కూడా చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ స్టాప్ సిగ్నల్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా రోజులు చూద్దాం దీని సంగతి ఏందో అని, బట్ అర్థం కావట్లేదు. ఇది టైం దొరక ఆగిపోయాను. ఓకే, the stop signal instruction sets the system call signal that will be sent to the container to exit. Okay, this signal can be valid unassigned number that matches the position in the kernels, for instance 9 or a signal name. సో ఎస్జికల్ ఏదైనా మీకు మధ్యలో ఐ థింక్ కంటైనర్ ఆపేయాలి అనుకుంటే ఇది చేయాలనుకుంటాను యాక్చువల్ గా. బట్ లెట్స్ డిగ్ ఇన్ టు దట్ వన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ ఫైల్ ఓకే, సింపుల్ గా ఏం చేసి stop signal does allows you to override the default signal sent to the container. Leaving it out of the Docker file causes no harm. Actually optional ఇది. It will remain default to sector. This being said, it is unclear why author has explicitly defined stop signal as system. Looking at the commit, you can see strip signal. Okay, my guess is they left explicitly for the documentation sake. Okay, so when you run a Docker stop, you are instructing the Docker daemon to send a signal to the process running the container to stop. Okay, fine. By default, it does this by sending sig term and then wait a short period of time so that the process can exit gracefully. If the process does not terminate with a grace period of 10, it will send a sig kill. However, your application may be configured to listen to a different signal. Okay, sig1 users, for example, okay, well, one of stops, if you use the stop signal, Docker file instruction will override the default actually. Okay, అంటే ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాకర్ పిఎస్ అని ఉంది, మీకు రన్ అవుతుంది. నేను డాకర్ స్టాప్ అని చెప్పి ఇక్కడ పంపిస్తే ఇది ఏం చేస్తుంది, మీకు పంపిస్తే సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఓకే, వెన్ యూ రన్ డాకర్ స్టాప్ యువర్ ఇన్స్ట్రక్టింగ్ ద డాకర్ డేమన్ టు స్టాప్ ద సిగ్నల్. సో డిఫాల్ట్ వదిలేసి దీంతో పని లేదనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్జినిక్స్ లో ఇక్కడ దగ్గర స్టాప్ సిగ్నల్ ఉండాలండి. గివ్ మీ 1 minute. ఇక్కడ స్టాప్ సిగ్నల్ సిక్ టర్మ్ అని ఉంది. యాక్చువల్గా ఈ సిక్ టర్మ్ ఏంటంటే నాకు ఐడియా లేదు. సో మనం చూస్తే రెఫరెన్స్ లో చూసాం అనుకోండి, రెఫరెన్స్ లో ఏమంటుంది యాక్చువల్గా, సో ద స్టాప్ సిగ్నల్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ద సిస్టమ్ కాల్ సిగ్నల్ విల్ బి సెంట్ టు ద కంటైనర్ టు ఎగ్జిట్. మీరు స్టాప్ ఏది కావాలని చెప్పి ది సిగ్నల్ కెన్ బి వ్యాలిడ్ అన్అసైన్డ్ నెంబర్ దట్ మ్యాచెస్ ఎ పొజిషన్ కెర్నల్, ఫర్ ఇన్స్టెన్స్ 9 ఆర్ దిస్ వన్. ఓకే, సో కాబట్టి ఇది నేను ఎప్పుడు వాడలేదండి యాక్చువల్గా బయట ఎక్కడన్నా కూడా. బట్ మీరు ఏం చేయొచ్చు, హెల్త్ చెక్ వచ్చి మనం స్వామ్ లో చూద్దాం, ఇక్కడ కాదు, ఇది అప్పుడు చెప్తే అర్థం అవుద్ది. సో కాబట్టి మీరు సిఎండి అనేది వాడినప్పుడు ఇది అవసరం లేదు. బట్ స్టాప్ సిగ్నల్ వచ్చి మీకు ఇక్కడ స్టాప్ అని చేసినప్పుడు దీనికి పంపిస్తుంది అనమాట. బట్ సిక్ టర్మ్ అని ఉంది యాక్చువల్గా, అది నాకు ఐడియా లేదు. స్టాప్ సిగ్నల్ సిక్ టర్మ్ అంటే okay, Docker sends as a default stop container. Docker will then wait for 10 seconds, sending sig kill. Kubernetes wait for 30 seconds. So ఏంటంటే మీకు మనం దీని ఏమంటారు, డాకర్ స్టాప్ అన్నా లేకపోతే kubectl డిలీట్ పాడ్ అన్నా కూడా ఇది ఏం చేస్తుందంటే మీకు డాకర్ వచ్చి 10 seconds, Kubernetes 30 seconds. దే ఎక్స్పెక్ట్ కంటైనర్స్ టు ఎగ్జిట్ గ్రేస్ఫుల్లీ. ఓకే, రైట్. However, this is not what, okay, Docker file. Okay, so what this means in practice that when Docker Kubernetes decide to stop container, Nginx will die immediately, closing the connection straight away. Okay, so
మోర్ జనరల్ దిస్ సిస్టమ్ బిహేవియర్ సీమ్స్ టు బి అన్డిజైరబుల్ టు మీ. ఓకే, సో నార్మల్ గా ఈ స్టాప్ సిగ్నల్ ని మనం వాడమన్నమాట. సో బట్ మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఓకే, సిక్విట్ స్టాప్ సిగ్నల్ కాజెస్ అన్క్లీన్ షట్ డౌన్, యూజ్ సిక్ టర్మ్ యాక్చువల్ గా. సో అసలు ఇది వాడకపోవడం మరీ మంచిదండి. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా ఏం చెప్తున్నారు ఇక్కడ, మీకు స్టాప్ సిగ్నల్ ఇవ్వకపోయినా నష్టం లేదు. ఎందుకంటే మీరు ఒక కంటైనర్ ని స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది మీకు సిక్ టర్మ్ పంపించేసి స్టాప్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు మీరు అప్లికేషన్ ని స్టాప్ చేయాలి అలా అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాప్ సిగ్నల్ సిక్ టర్మ్ అని పెట్టడం, ఇది వాడమని చెప్పాడు యాక్చువల్ గా. సో ఏమవుతుందంటే మీరు పంపించినప్పుడు ఈ సిగ్నల్ పంపిస్తుంది యాక్చువల్ గా. అంటే మీరు ఆ కంటైనర్ కి ఇక్కడికి వచ్చి సిక్ టర్మ్ అని ఇచ్చాను అనుకోండి, is a signal that is typically used to administratively terminate a process. This is not a signal that the kernel would send, but that's a signal process would send to terminate gracefully another process. That's a signal that is sent by default by the kill peek recommand. మనం పంపించినప్పుడు ఆటోమేటిక్ వాట్ డస్ సిస్టమ్ సెండ్ ఏ సిక్ టర్మ్ ప్రాసెస్ ఫర్, అంటే రిమోట్ లోంచి పంపించినప్పుడు when my server program received a sick term and stopped with exit 0, I'm surprised by this as I'm pretty much sure that there are plenty of memory hit under what condition. Okay, so we'll explain చేశారు. So more like an exit 0 means normal exit, successful program. Okay, fine. సిక్ టర్మ్ ఈజ్ నెవర్ సెంట్ ఆటోమేటికల్లీ బై ద సిస్టమ్. ఓకే, ఎవరైనా రిమోట్ నుంచి పంపించాలి చూడండి, సిక్ టర్మ్ ఈజ్ నెవర్ సెంట్. దెర్ ఈస్ ఎ ఫ్యూ సిగ్నల్స్ దట్ ఆర్ ఆటోమేటికల్లీ లైక్ సిగ్ అప్, టెర్మినల్ గోస్ అవే, ఆల్ దిస్. అంటే నేను ఇప్పుడు ఇవి వాడలేదండి కాబట్టి అంత నాలెడ్జ్ లేదు నాకు. బట్ సిక్ టర్మ్ ఈజ్ నాట్ ద వన్ ఆఫ్ దోస్. ఇఫ్ ప్రాసెస్ రిసీవ్ సిక్ టర్మ్ దెన్ సమ్ ప్రాసెస్ సెంట్ ఏ సిగ్నల్. ఎవరైనా పంపిస్తాను అంటే నేను ఇక్కడికి వచ్చి ఒక కంటైనర్ రన్ చేశాను అనుకోండి. సో డాకర్ -rn-dit. సో మనం వచ్చి శ్రీహర్ష వి, దీని పేరేంటి, ఇక్కడికి వచ్చి నేను యూటిల్స్ రన్ చేస్తే మీకు రన్ అవుతుంది. ఓకే, మీకు రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, డాకర్ పిఎస్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి డాకర్ లాగ్స్ అంటాను. డాకర్ లాగ్స్ అని చెప్పి ఏం లాగ్స్ లేనట్టున్నాయి యాక్చువల్గా, లేకపోతే డాకర్ పిఎస్ అంటాను. ఒక డాకర్ ఫైల్ బిల్డ్ చేద్దాం ఆగండి. ఇది ఎందుకు డైరెక్ట్ గా ఎంట్రీ పాయింట్ బ్యాష్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, ఓకే, సో నేను వచ్చి ఏం చేస్తానంటే డాకర్ పిఎస్ అంటే, సో డాకర్ లాక్స్ అని చెప్పి ఇది ఇచ్చాను అనుకోండి. సో మీకు ఈ లాక్స్ అని వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, మీకు నేను డాకర్ లాగ్స్ అన్నప్పుడు మీకు వెనక్కి కనిపిస్తూ ఉన్నాయి అనమాట యాక్చువల్గా. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి
ఓకే, నేను ఇక్కడికి వచ్చి ఈ లాక్స్ లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, కానీ లాక్ కనిపిదండి. ఇబ్బంది ఏంటంటే మనకి ఈ లాక్స్ అన్ని కూడా నేను ఇక్కడికి వచ్చి డాకర్ స్టాప్ అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ? స్టాప్ అని చెప్పి మీకు చూస్తే ఇలా ఇచ్చాం అనుకోండి. యాక్చువల్గా ఇంకోటి టెర్మినేట్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే, మీకు ఏం జరిగిందంటే యాక్చువల్గా మీకు ఈ స్టాప్ సిగ్నల్ వెళ్ళింది అనమాట. స్టాప్ సిగ్నల్ వెళ్ళి మీకు దీన్ని ఏమంటారు, ఇది స్టాప్ చేసింది. సో ఈ స్టాప్ సిగ్నల్ ఏంది, సిక్ టర్మ్ అని వెళ్ళి ఉంటుంది. దీన్ని మనం చేయాలనుకుంటే ఐ థింక్ star.log వచ్చి డాకర్ లాగ్ ఒకటి ఉండాలండి యాక్చువల్గా. సో లాగ్ టక్కని గుర్తురావట్లేదు ఎక్కడ ఉందని చెప్పి. ఈ లాగ్స్ లో చెక్ చేయొచ్చు మనం యాక్చువల్ ఎక్కడ వచ్చింది అని చెప్పి. ఆ సిగ్నల్ మీకు ఏమేమి వచ్చింది, కంటైనర్ సంబంధించింది, ఆ లాగ్ ఏమొచ్చింది చెక్ చేయి. దానికోసం చూస్తున్నాను యాక్చువల్గా. బట్ దాంట్లో మీకు స్టాప్ సిగ్నల్ వెళ్ళి ఉండాలి, వెళ్ళి పలానా వచ్చింది అని చెప్పి. లేదంటే cat etc ఆర్ var log మెసేజెస్కి వచ్చామనుకోండి. జనరల్ kernel.log syslog, కానీ syslog లో నోట్ అవ్వదు ఎందుకంటే ఇది కంటైనర్ లోపల ఉంది కదా. సో కంటైనర్ లోపల నోట్ కాదు. నార్మల్గా అంటే స్టాప్ సిగ్నల్ అంటే మీరు చేసినప్పుడు ఏం జరుగుతుంది, దానికి స్టాప్ సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే ఇది నేను ఇందాక మీకు చూపించినప్పుడు దీని పేరేంటి, ఇది ఏం చేస్తుందంటే స్టాప్ సిగ్నల్ సిక్ టర్మ్ అని వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా Nginx ని షట్ డౌన్ చేస్తుంది, గ్రేస్ఫుల్ గా షట్ డౌన్ చేసి మీకు ఇంకోటి ఇస్తుంది అనమాట. యాక్చువల్గా దానికోసం యూజ్ అవుతుంది మీకు. ఓకే సార్, కొంచెం చదవండి, అర్థమవుతుంది. ఇంకేముంది మనకి యాక్చువల్గా ఆర్క్స్ ఇవన్నీ ఉండాలి. యాక్చువల్గా ఆర్క్స్ ఇవన్నీ ఉండాలి. ఎన్విరాన్మెంట్, స్టాప్ సిగ్నల్, ఎన్వైరన్మెంట్ ఆర్క్. ఇది చూడండి, ఆర్క్ నేను రేపు చెప్తాను, టైం లేదనమాట. సో రేపు ఏం చేస్తామంటే మనం డాకర్ కంపోజ్ గురించి చూస్తామండి. డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రేపు ఉంటే మీ డౌట్స్ రేపు ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం లేదు యాక్చువల్గా. సీ యూ టుమారో సేమ్ టైం అండ్ డాకర్ కంపోజ్. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం చెక్ చేసుకుని రేపు క్లాస్కి రావడానికి. ఓకే, చలో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. బై ఫర్ నౌ.